ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పేరును ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించామని అమిత్ షా తెలియజేశారు. ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 12 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. రామ్నాథ్ కాన్పూర్లోని డేరాపూర్లో జన్మించారు. వరుసగా 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన రామ్నాథ్ బీజేపీలో దళిత నేతగా ఎదిగారు. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షునిగా 4 ఏళ్ల పాటు పనిచేశారు. ఈ నెల 23న రామ్నాథ్ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. దీనిపైన స్పందించడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. రాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను నియమించడం చాలా మంచి పరిణామం అని ఇప్పటి వరకు మనతో పాటు విశ్లేషకులు మాట్లాడడం జరిగింది. మీ స్పందన ఏంటండి? అంటే ఇందులో మంచి చెడు అనేది విశ్లేషించడం అనేది సరైనది కాదు. పరిణామం ఏంటంటే, ఎందుకంటే రాష్ట్రపతి లాంటి పదవికి కులాల ఆధారంగా నిర్ణయాలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు. ఆయనంత మాత్రాన రామ్నాథ్ అభ్యర్థిత్వం సరైనది కాదు అనేది నేను అనడం లేదు. కానీ ఆయన దళితుడు కనుక అది మంచిది, ఆయన దళితుడు కాకపోతే చెడ్డది అనుకుంటే మరి భారత ప్రధాన దళితుడు కాదు కనుక ఆయన చెడ్డవాడని అందామా? బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు దళితుడు కాదు కనుక ఆయన చెడ్డవాడని అందామా? అందువల్ల రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవికి కూడా కులాల వారిగా లెక్కలేసి మంచి చెడులు నిర్ణయించడం అనేది మంచి సాంప్రదాయం కాదు. అయితే బీజేపీ అభ్యర్థిగా బీజేపీ సిద్ధాంత పరివారం నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు. అయితే దీనివల్ల ఏకగ్రీవం అనేది సాధ్యం కాదు. ప్రతిపక్షాలు ఖచ్చితంగా పోటీ పెడతాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఏకగ్రీవం అనేది ఈ 2 పక్షాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి ఉంటేనే ఏకగ్రీవం అవుతుంది. బహుశా నా అంచనా ఏకగ్రీవానికి అవకాశం ఉండకపోవచ్చు. అయితే ఇవాళ బీజేపీ ఏకగ్రీవానికి చేసే ప్రయత్నాలు కన్నా వాళ్ళ పార్టీకి మాకు అనుకూలంగా అవకాశాలను ఒక రకంగా టీఆర్ఎస్ ను కూడా తన వైపు తిప్పుకున్న తర్వాత వాళ్ళకి మెజారిటీ వచ్చింది. వాళ్ళకు ఒక అవకాశం కూడా వచ్చింది తమ పార్టీ చెందిన వ్యక్తిని రాష్ట్రపతి పదవికి పెంచడానికి. ఆ పనే వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మరి కులం పరంగా ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారని అనుకోవాలా, లేక రాజకీయ పరంగా చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా ఈయనను తీసుకున్నారని అనుకోవచ్చా? రాష్ట్రపతి పదవికి అనుభవం ఉన్న వ్యక్తినే తీసుకుంటారు. అనుభవం లేకుండా నిన్న రాజకీయాలు వచ్చిన రాష్ట్రపతి తీసుకోరు కదా. రాష్ట్రపతి పదవి అనేది అత్యున్నత పదవి. సహజంగానే భారతదేశ చరిత్రలో రాష్ట్రపతి అయిన వాళ్ళంతా రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళే. ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, నీలం సంజీవ్ రెడ్డి, ఇలా మీరు ఎవరి పేర్లు తీసుకున్నా సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వాళ్ళే రాష్ట్రపతి అవుతారు. నిన్న కాక మొన్న కొత్తగా ఎమ్మెల్యే అయిన రాష్ట్రపతి కాడు. అందువల్ల రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎప్పుడు కూడా అత్యున్నత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు. ఆ రాజకీయ అనుభవం ఉన్న వారే అయ్యారు. అందులో అనుమానం ఏంటి? నేనన్న పాయింట్ ఏంటంటే, దళితుల్ని రాష్ట్రపతి చేయడాన్ని ఆహ్వానించాలా వద్దా అనేది కాదు. దళితుడైతేనే మంచివాడు, దళితుడు కాకపోతే చెడ్డవాడు అన్నదానికి నా సమస్య గర్వించాలి, సంతోషపడాలి. ఎందుకంటే భారతీయ సమాజంలో అణగారిన వర్గాలకు అత్యున్నత పదవి వస్తే సంతోషం. కానీ అధికారం లేని రాష్ట్రపతి పదవిని దళితుడికి ఇవ్వడం కన్నా అధికారం ఉన్న ప్రధానమంత్రి పదవి ఇస్తే మంచిది కదా. రాష్ట్రపతి పదవి ఏమున్నది? అధికారాలు ఏమి లేవు. భారతదేశంలో రాష్ట్రపతి అనే వ్యక్తి ఒక రకంగా రబ్బర్ స్టాంపు. అంటే నామమాత్రపు అలంకరణప్రాయమైన పదవులమో దళితులకు, ఈ అధికారం ఉన్న పదవులమో ఇతరులకు ఇస్తే ఉపయోగం ఏంటి? అదే కుల ప్రాతిపదిక అయితే దళితులకు అత్యున్నత అధికారాలు కలిగిన ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి. కులం ప్రాతిపదిక కానప్పుడు ఈ చర్చ రాదు. ఓకే, ధన్యవాదాలండి నాగేశ్వర్ గారు.